హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఏడుజనల వ్రతంలో ఆరో వారం అన్నమాట పూజ. నేను ఎట్లా చేసుకున్నాననేసి వీడియోని చూపించబోతున్నాను. సో, వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దేవుని దయ వల్ల నాకి ఎలాంటి బ్రేక్ లేకుండా నేను 7 వారాలు కంప్లీట్ చేసుకోబోతున్నాను. నిజంగా దైవేచ్ఛ అని చెప్పాలి. ఇంకా లక్ ఏందంటే నెక్స్ట్ డేనే నాకు షష్ఠి కూడా పడిందన్నట్టు. సో, సుబ్రహ్మణ్య షష్ఠి పూజ చేసుకుంటున్నా కదా! నాకు మూడో వారం షష్ఠి పూజ. సో, ఎట్లా పూజ చేసుకున్నా అనేసి వీడియో చూసేయండి. సో, ఎర్లీ మార్నింగే ఈ పూలు తెంపే టైంకి 4 అవుతుంది కావచ్చు. ఇంక పూలు మొత్తం విచ్చుకున్నాడో విచ్చుకోలేదో చూడండి మందార పూలు. సో, మార్నింగే ముందు రోజే ఈవినింగ్ వచ్చినాం. సో, మార్నింగే ఎంత మార్నింగ్ అంటే 4 అవుతుంది కావచ్చు ఆ టైం అంతే. నేను 4కి స్నానం చేసి పూలు తెంపాలంటే నేను 2:30కి లేవాలన్నట్టు. 2:30కి అట్లా లేసి బయటంతా కడుక్కొని ఇంగ స్నానం చేసి పూలు తెంపుతా అనమాట ఫస్టు. పూలు, తులసి దళాలు, ఇంకా మా చెట్లకేమైనా పూలుంటే అవన్నీ తెంపుకొస్తా అన్నట్టు. ఇప్పుడు చలి ఎక్కువుంది గాబట్టి కాగడమల్లెలు వస్తున్నాయన్నట్టు. సో, మా చెట్టు కాగడమల్లెలు గూడా తెంపేసిన. మందార పూలు, తులసి దళాలు కొన్ని తీసుకొచ్చుకున్నాం. సో, ముందు రోజే ధర్మపురికెళ్ళినాం గాబట్టి తులసి మాల అక్కడే తీసుకొచ్చుకున్నా అనమాట. సో, ఇంగ ఫస్ట్ దేవునికి ఇంట్లో దేవుళ్ళకి పూజ చేస్తా అనమాట. పూజ చేసి, సో, దేవునికి కావాల్సిన పూజకు కావాల్సిన వస్తువులన్నీ గూడా ఇట్లా నా చుట్టుపక్క మొత్తం పెట్టేసుకుంటా అనమాట. నా చుట్టుపక్కల మొత్తం ఇట్లా వస్తువులుంటాయి నాకు పూజకు కావాల్సిన వస్తువులు. పెట్టేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అట్లా అరేంజ్ చేసుకుంటా అనమాట. ఫస్ట్ స్నానం చేసిన వెంటనే ఫస్ట్ పిండి దీపాలకు తడుపుకుంటా అనమాట. ఎందుకంటే అది ఎంత మంచిగా నానితే దీపాలు అంత మంచిగొస్తాయన్నమాట. సో, ఇంగ ఫస్ట్ ఇక్కడ దేవునికి పీఠం పెట్టుకోవడానికి వాటర్‌తో అలికి పసుపు, కుంకుమతోని ముగ్గు వేసుకుంటున్నా. సో, ప్రతిసారి ఏసినట్టే. సో, ఇంకొక వారం ఒక్కొక్క ఫ్లవర్స్ డెకరేషన్ మారుతది గానీ, సేమ్ అదే పూజా విధానం అంతా అదే. సో, పీఠం అలుకున్నాంక ఫోటోకి బొట్టు పెడుతున్ననమాట. వెంకటేశ్వర స్వామి ఫోటోకి. సో, కంపల్సరీగా మంచిగా తుడుచుకొని బొట్టు పెట్టుకోవాలి. సో, పెట్టుకొని ఆ రోజు డిఫరెంట్‌గా మామిడి ఆకులతోటి డెకరేట్ చేసినా అనమాట. ప్రతిసారి అరిటాకులతోని చేస్తా గదా! కానీ ఈసారి మామిడి ఆకులతో చేసినా అనమాట. సో, ముందు రోజే ధర్మపురికెళ్ళామనమాట. సో, మంచి లక్కీగా నాకు తులసి దళం మాల దొరికింది అక్కడ. ఎంత చీప్ అంటే రూ. 10కి ఒక మూర ఇచ్చిర్రు. నేను 4 మూరలేమో తీసుకొచ్చిన. ఫోటోకి ఎంత మంచిగా కనబడిందో అసలు దండ మాత్రం చాలా అంటే చాలా మంచిగా కనబడింది. తర్వాత వెంటనే ఇంక ప్రసాదాలన్నీ రెడీ చేసి పెట్టుకుంటా అనమాట. దీపాలు, వత్తులన్నీ వేసి పెట్టుకుంటా. మొత్తం అన్నిటికి పూలు, గంధం, పసుపు, కుంకుమ అన్నీ పెట్టేసి ఇంగ పిండి దీపాలు ప్రిపేర్ చేస్తా అనమాట. మెయిన్‌గా పిండి దీపాలు చేయడానికి టైం పడతది. సో, ఫస్ట్ పిండి దీపాలు ప్రిపేర్ చేసుకుంటా అనమాట. పిండి దీపాలు చేసినామంటే, ప్రసాదాలు ప్రిపేర్ చేసినామంటే అసలు పూజ సగం అయిపోయినట్టే. సో, పని చేస్తున్నంత సేపు వెంకటేశ్వరి స్తోత్రాలు, భజనలు, దేవుని సాంగ్సే పెట్టుకుంటుంటా అనమాట. అసలు మైండ్ ఎక్కడికి డైవర్ట్ గాకుండా మొత్తం కీర్తనలు, వెంకటేశ్వర స్వామి కీర్తనలు వినుకుంటూనే పని చేసుకుంటా అనమాట. సో, కింద కూసొని చేసుకుంటా పూజ కాబట్టి ప్రశాంతంగా అయితది. సో, చుట్టుపక్కల దేవునికి అభిషేకం జేయడానికి పూలు, పాలు, నీళ్ళు అన్నీ పెట్టుకున్నా. సో, పిండి దీపాలు గూడా ప్రిపేర్ జేషినా జూడండి. ఒక్కొక్క దాంట్లో 7 వత్తులు వేయాలనమాట. సో, 7 శనివారాలు గాబట్టి 7 వత్తులు వేయాలి. సో, చుట్టుపక్కల పెట్టుకున్న శంకు చక్ర దీపాలు, వెండి దీపాలు, ముందు పెట్టుకున్న దీపాలన్నిటికి ఫస్ట్ దీపం వెలిగించి, కుంకుమ పెట్టేసి కుంకుమ కంపల్సరీ పెట్టాలన్నట్టు. దీపం వెలిగించి, కుంకుమ పెట్టే వరకు అసలు మనం ఎవ్వరితోని మాట్లాడొద్దు. ఇంగ మెయిన్‌గా ఈ పూజ ఇంత ఎర్లీగా చేసుకోవడానికి కారణం అదే. సో, మార్నింగ్ అయితే నాకు మధు, కన్నయ్య ఇద్దరు లేవరు కాబట్టి నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు. అదే మా కన్నయ్య లేసినాక పూజ చేస్తే వారితో అరవడమే ఉంటది నాకసలకి. పూజ చేసుకున్నట్టే అనిపియదు. అందుకే వాళ్ళు లేవకముందే మార్నింగే చేసుకుంటా అనమాట. 6 వరకి నా పూజ కంప్లీట్ అయిపోతది. ప్రతి పూజ గూడా. ఫస్ట్ దీపాలు వెలిగిచ్చి ఇంగ వెంటనే స్వామివారికి అభిషేకం చేస్తున్నానమాట. పాలతోని, నీళ్ళతోటి అభిషేకం చేస్తా. తులసి దళాలతోటి అభిషేకం చేస్తున్నా. కంపల్సరీ అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు అభిషేకం పాటలుంటాయన్నమాట. అవన్నీ పెట్టుకొని చేస్తా అనమాట. సో, దేవునికి మంచి అభిషేకం చేసేసి, సో, మళ్ళీ దేవుడిని తీసి క్లీన్‌గా మంచిగా కడిగి, పసుపు, కుంకుమ అవన్నీ పెట్టేసి, మళ్ళీ వెండి గిన్నెలో పెట్టేస్తా అనమాట. సో, ఇంగ నెక్స్ట్ వెంటనే ఇంగా పిండి దీపాలు వెలిగించుకోవాలి. చలిమిడి దీపాలు. ఇవి వెలిగించుకున్నామంటే ఇంగ పూజ స్టార్ట్ అయిపోయినట్టే. మన గోత్రం, మన పేర్లు అవన్నీ ఫస్టే చెప్పుకోవాలనమాట. వినాయకునికి ఫస్ట్ పూజ చేసేయాలి. ఎలాంటి విఘ్నాలు లేకుండా మన పూజ కంప్లీట్ కావాలని జెప్పేసి. సో, నిజంగా దేవుని దయ అనే చెప్పాలే. అసలు నేను ఈ పూజ చేస్తా అని అనుకోలేదు. నాకు మొక్కుండే. ఆ మొక్కు నెరవేరింది. ఎవరో ఒకరు నాకు పుట్టాలి అని నేను మొక్కుకున్న పిల్లలు. నాకు అన్నయ్య వచ్చిండు నాకు.
సో, మొక్కు నెరవేరిందని నేను పూజ చేసినా. అది గూడా అనుకోకుండా సడెన్‌గా ప్లాన్ చేసుకున్నా. కానీ దైవేచ్ఛ అనే చెప్పాలి. నాకసలు ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచిగా 7 వారాలు కంప్లీట్ చేసుకున్నా. ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే ప్రశాంతంగా. చాలామందికి ఆటంకాలు ఏదో ఒక ఆటంకాలొస్తాయి గదా! నాకెలాంటి ఆటంకాన్నివ్వలేదు విఘ్నేశ్వరుడు. ఎందుకంటే నేను పూజ స్టార్టింగ్‌లోనే వెండి వినాయకుడిని తీసుకొచ్చుకున్న పూజ మంచిగా జరగాలని జెప్పేసి. సో, మంచిగా వెండి పూలతోటి దేవునికి మంచి అభిషేకం చేస్తున్నా చూడండి. మొత్తం ఒక్కొక్క నామం చదువుకుంటూ మెయిన్‌గా చెప్తున్నా గదా! వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. మనం ఎన్ని ఫ్లవర్స్ తోటి అలంకరణ చేస్తే దేవునికి అంత ఇష్టం ఉంటదన్నట్టు. అందుకే నేను ప్రతిసారి గూడా కంపల్సరీ చామంతులు, రోజెస్, మందారాలతోటి దేవునికి అలంకరణ చేస్తా అనమాట. సో, చూడండి ఎంత మంచిగా కనబడుతున్నాయి. అసలు మనకి 2 కళ్ళు సరిపోవు అన్నట్టుంటది. పూజ చేస్తున్నంత సేపయితే ఎంత ప్రశాంతంగా ఉంటదో అసలకి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటది. చాలా ప్రశాంతంగుంటది పూజ చేస్తున్నంత సేపు. ఆ రోజు గూడా శనివారం అంతా గూడా హ్యాపీ అనిపిస్తది నాకైతే. ఇంకా మల్లెపూలయితే ఇంకా మంచిగనిపిస్తది గానీ, ఇది మల్లెపూల సీజన్ గాదు గదా! ఇంకెవరైనా చేస్తేనైతే ఎండాకాలం చేసుకుంటేనైతే సూపర్‌గా మంచి మల్లెపూలే కోసుకోవచ్చు దేవుని మీద. ఇంకా మల్లెపూలు దేవునికి వెంకటేశ్వర స్వామికి సుగంధ సుగంధ పూలంటే అంటే వాసనొచ్చే పూలంటే ఎక్కువ ఇష్టమనమాట. అందుకే కంపల్సరీగా మల్లెపూల మాలే తీసుకుంటా. ఇంగ విడి పూలు మాత్రం చామంతి పూలు, ఇంకా మందార పూలతోటి దేవునికి అన్నీ వేసుకుంటా అనమాట. సో, మనం ఇది చేసేటప్పుడు వెంకటేశ్వర నామాలు చదువుకుంటా మనం ఒక్కొక్క వెండి పువ్వు వేసుకోవాలనమాట. వెండి పూలు గానీ, నార్మల్ పూలు గానీ ఏవైనా ఒక్కొక్క నామంకి ఒక్కొక్కటి అట్లా గోవింద, హరి గోవింద అన్నప్పుడు ఫ్లవర్స్ పెడతా అనమాట నేను. సో, మొత్తం పీఠం మొత్తం ఫ్లవర్స్ తోటి మొత్తం డెకర్ చేస్తా అనమాట. తులసి దళాలు, పూలతోటి. సో, చూడండి దీపాల కాంతుల్లో వెంకటేశ్వర స్వామి తులసి దళాలతో ఎంత మంచిగా కనబడుతున్నాడు చూడండి. చాలా అంటే చాలా మంచిగా కనబడుతున్నాడు. అసలకి ఒకప్పుడులాగా ఇప్పుడు ప్రతి ఒక్కరు గూడా చాలా మంది జేస్తున్నారు వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతము. చాలా పవర్‌ఫుల్ పూజ అనే జెప్పాలి ఇదైతే నిజంగా. నేననుకున్నా ఎవరన్నా ఒకరన్నా పిల్లలు పుడితే నేను చేస్తా అని మొక్కుకున్నాంక నాకు వెంటనే పుట్టేసిర్రు. సో, అందుకే ఇది మొక్కనమాట నాకు. సో, మళ్ళీ ఈసారి మొక్కుకుంటా చూడాలి. ఎంత నెరవేరుతదో లేదో కోరిక చూడాలి. సో, పూజ కంప్లీట్ అయిపోయింది. హారతిచ్చేసి ఇంక ధూపం ఇస్తున్నానన్నమాట స్వామివారికి. ధూపం కంపల్సరీ ఇవ్వాలి. హారతి కంపల్సరీ ఇవ్వాలి. ధూపం కంపల్సరీ ఇవ్వాలి. ధూపం ఇచ్చేసి ఇంట్లో మొత్తం అన్ని ప్లేస్‌లోకి ధూపం చూపించాలి. సో, మినిమమ్ మనం ఒక 45 మినిట్స్ ఏమో పడతది పూజ చేయడానికి. మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. నెక్స్ట్ టైము ఇప్పుడు చాలామంది కథ చదువుతుర్రనమాట. సో, నెక్స్ట్ టైమ్ అట్లా జేయాలి. ఈసారి నేనిట్లా జేషినా అంటే నేను ఒకరిని ఫాలో అయ్యాననమాట యూట్యూబ్‌లో. ఆమె ఇట్లనే చేసిందనమాట. సేమ్ ఇవే ప్రసాదాలు, ఇదే ప్రాసెస్ చేసింది. ఇంక నెక్స్ట్ టైమ్ అట్లా జేయాలి. సో, పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినంక ఇంగ ఆ రోజు భోజనానికి మా ఆడపడుచు వాళ్ళొస్తుర్రనమాట భోజనానికి. సో, ఇంగ వాళ్ళ కోసం వంటలు ప్రిపేర్ చేస్తున్నా. జంటకి భోజనం పెట్టాలి గదా! సో, ఆ రోజు సెకండ్ సాటర్‌డే కాబట్టి మా అన్నయ్యకి హాలిడే గాబట్టి ఇంగ వాళ్ళని ఇన్వైట్ చేషినా అనమాట. సో, వాళ్ళు ఆ రోజు లంచ్‌లోకి పూజ అట్లనే ఉంటది పీఠం మనకి. సో, ఆ రోజు లంచ్‌లోకి బీరకాయ బబ్బర్లు, పప్పుచారు, ఇంకా టమాటా నువ్వుల పచ్చడి ప్రిపేర్ చేషినా అనమాట. సో, పప్పు ఉడుకుతుంది. సేమ్ మెనూ ఉంటది. ఒక పచ్చడి, ఒక కర్రీ, పప్పుచారనమాట. ఎవ్వరొచ్చినా ఇదే మెనూ. ఓన్లీ కర్రీస్ చేంజ్ అయితది. టమాటా నువ్వుల పచ్చడి అది ఎందుకంటే శనివారం రోజు నువ్వులు తింటే మంచిదనమాట. అందుకే ఎప్పుడు టమాటా నువ్వుల పచ్చడే ప్రిపేర్ చేస్తా అనమాట. సో, టేస్ట్ గూడా బావుంటది. సో, పచ్చడి రెడీ అయిపోయింది. సో, పప్పుచారు గూడా రెడీ అయిపోయింది. బీరకాయ బబ్బర్లు కర్రీ చేసినా అనమాట. సో, చారు ఏసేసిన, ముద్దపప్పు చేసినా అనమాట. సో, నెక్స్టొచ్చేసి బీరకాయ బబ్బర్లు కర్రీ చేసినా అనమాట. సో, ఇంగ లంచ్‌కి కావాల్సిన అన్ని ఐటెమ్స్ అన్నీ ప్రిపేర్ చేసేసిన. సో, ఇంగ వాళ్ళొచ్చే వరకు నేను ఫస్ట్ ఒక్క పొద్దిడిచిన అనమాట. ఫస్టే ఒక్క పొద్దిడిస్తే ఇంగ వాళ్ళకి సర్వ్ చేయొచ్చు గదా! సో, దేవుని దగ్గర పెట్టేయాలనమాట. మనం ఆ రోజు ఏం ప్రిపేర్ చేస్తే అవన్నీ గూడా విస్తార్‌లో వేసి దేవుని దగ్గర పెట్టేసి, నైవేద్యంలాగా సమర్పించి, ఇంగ తర్వాత ఆ ప్లేట్ నేను తినేసినా అనమాట. ఇంగ నెక్స్ట్ వెంటనే ఇంగ మా అన్నయ్య వాళ్ళొచ్చిర్రు. సో, ఇంగ వాళ్ళకి గూడా ఫుడ్ పెట్టేషిననమాట. ఇంగ వాళ్ళందరూ కలిసి తింటుర్రనమాట. సో, జంట భోజనం గాబట్టి అందరూ కలిసి తినాలి. సో, అందుకని జెప్పేసి అందరికి ఒకటేసారి పెట్టినా అనమాట. సో, అందరూ కలిసి ఒకటేసారి తింటున్నారు. ఇంగెవరికి నచ్చిన కర్రీ వాళ్ళు సర్వ్ చేసుకొని తింటున్నారనమాట. సో, ఈవినింగ్ పిల్లలకి స్నాక్ ఏమైనా చేద్దామని జెప్పేసి చాట్ జేస్తున్నాననమాట. బఠానీ చాట్. సో, అందుకని జెప్పేసి బఠానీ ఉడకబెట్టేసిన. ఆఫ్టర్‌నూనే నానబెట్టినా అనమాట. నానబెట్టి కొంచెం ఒక 5, 6 విజిల్స్ ఎక్కువ పెట్టిన. ఒక 10 విజిల్స్ ఏమో పెడితే మంచిగా మెత్తగా ఉడికినాయి. ఇంగ ఇవన్నీ గూడా కార్న్ ఫ్లేక్స్ గూడా వేయించాలి. సో, ఇంగ ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తా అనేసి నేను ఎప్పుడైనా షార్ట్ రూపంలో చేస్తా. ఇంగ ఆ రోజు
పని ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియోస్ ఎక్కువ క్యాప్చర్ చేయలే. కొన్ని కొన్నే వీడియోస్ తీసినా అనమాట. సో, మంచిగా ప్రిపేర్ చేసినా అన్నట్టు. అవి కొన్ని ఇంక అన్నయ్య కోసం కారం లేకుండా తీసి పెట్టేసిన. కార్న్‌ఫ్లేక్స్ కూడా వేయించి పెట్టేసిన. సో, ఫస్ట్ బఠానీ వేసుకొని, తర్వాత కార్న్‌ఫ్లేక్స్, ఉల్లిపాయ, కొత్తిమీర అవన్నీ వేసుకొని ఇట్లా తినాలన్నట్టు. చాలా మంచిగుంటది టేస్ట్. ప్రోటీన్ ఫుడ్ ఇది. డైట్‌లో ఉన్న వాళ్ళకైతే సూపర్ ఫుడ్ అని చెప్పాలి. సో, ఇంక మా ఆడపడుచుకైతే మస్తు నచ్చింది. పిల్లలు ఇష్టంగా తింటారని చేసినా అన్నట్టు. ఇంక మా ఆడపడుచు కూడా ఇష్టంగా తిన్నదనమాట. తనకిష్టం ఇలాంటి ఫుడ్స్ అంటే. సో, ఈవినింగ్ గూడా కంపల్సరీ దీపం ముట్టించాలి గదా! సో, ఇంగ నేను ఫ్రెష్ అయిపోయి దేవుని దగ్గర దీపం పెట్టినా అనమాట. సో, కంపల్సరీ ఈవినింగ్ కంపల్సరీ ముట్టియాలి. పిండి దీపాలు అవసరం లేదు. శంకు చక్ర దీపాలున్నాయి గదా! ఆ దీపాలు ముట్టిస్తే అయిపోతది. సో, ఇంగా పైన దేవుని దగ్గర గూడా ముట్టిచ్చిన. సో, ఇంగ స్నానం జేసినా అనమాట. స్నానం జేసి దేవుని దగ్గర దీపం పెట్టినా అనమాట. దీపం పెట్టినంక కొంచెం సేపట్లో బయటికెళ్దామని జెప్పి ఎళ్ళామనమాట అందరం గలిసి. సో, వాళ్ళ అత్త ఇంకా మిన్ను, చిక్కు బావతోని మంచి టైమ్ స్పెండ్ చేషిండు. ఆ రోజు మాత్రము నైట్ ఇక్కడే స్టే చేషిరనమాట మా వాళ్ళు. సో, ఇంగా పార్క్ వరకు ఎళ్దామని జెప్పేసి ఎళ్తున్నామన్నట్టు. సో, చూడండి ఎంత క్యూట్‌గా పట్టుకుండో వాళ్ళ అత్తని. మా "అమ్మ దా" అని పిలుస్తున్నాడనమాట నన్ను. నేను "అస్తలే నాన్న మీరెళ్ళండి" అని నేను బ్యాక్ సైడ్ వస్తున్నా. చిక్కుకి ఇంగ సైకిల్ ఉందన్నట్టు సైకిల్ తోటి ఆడుకుంటూ ఉన్నాడు. ఇంగ మేమందరం గూడా కలిసి కొంసేపు అట్లా వాకింగ్‌కెళ్ళామనమాట. వాళ్ళకి మస్తు నచ్చింది ఈ ప్లేస్. చిక్కు, మిన్నుకు, మా ఆడపడుచుకి మంచిగా పీస్‌ఫుల్‌గా ఉంటది గదా! ఇక్కడ. మంచిగుంది గానీ, మా మిన్నేమంటుంది తెలుసా? అన్నీ మంచిగున్నాయి గానీ, మీ దగ్గర షాప్ లేవు పింకా ఆంటీ. షాప్స్ ఒక్కడుంటే మంచిగుండనుకుంట అంటాంది. ఎందుకంటే షాప్స్ ఉంటే బింగోలు, బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కోవచ్చు గదా! అదొక్కటే ఉండదనమాట ఇక్కడ. పిల్లలకి అదొక్కటే లోటు. సో, కొంసేపు వాకింగ్ చేసొచ్చి బయట కొంసేపు కూర్చున్నామనమాట. బయట కూర్చోవడం ఇష్టం. మంచిగా చల్లగొస్తుంది ఆ రోజు. అందుకని జెప్పేసి అందరం కలిసి కూర్చున్నాం. ఇంగ నైట్ డిన్నర్‌లోకి అందరికీ వడ ప్రిపేర్ చేషినా అనమాట. చాట్ ఉండే. చాట్ తినేవాళ్ళు చాట్ తిన్నారు. వడ తినేవాళ్ళు వడ తిన్నారనమాట పిల్లలు. చిక్కుకి ఇష్టమనమాట వడ. అందుకని జెప్పేసి ప్రిపేర్ జేషిన. మధు ఇంకా చిక్కు ఇద్దరు కలిసి తినేషిర్రు. ఇంగ నైట్ పడుకున్నామనమాట అందరము. సో, చూడండి ఈ ఇంగా అట్లనే ఉంది పీఠము. సో, నెక్స్ట్ డే తీసేయాలి. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగే నాకు షష్ఠి ఉందన్నట్టు. సో, లక్కీగా మంచి షష్ఠి ఉంది గాబట్టి, షష్ఠి పూజ గూడా చేసుకుంటా గాబట్టి నేను, సో, ఫస్ట్ ఈ పీఠం ఫస్ట్ మార్నింగే లేసి ఈ బయట కడిగి ఇంగ ఫస్ట్ స్నానం జేసి, ఫస్ట్ పీఠం మొత్తం తీస్తున్నాననమాట. ఇవన్నీ దీపాలు, ఫ్లవర్సు ఇవన్నీ తీసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసి, మళ్ళీ దీపాలన్నీ క్లీన్ జేసి, మళ్ళీ ఇల్లు ఊడ్చి, తూడ్చి మళ్ళీ ఇంట్లో పూజ చేసి, మళ్ళీ పీఠం పెట్టినా అనమాట. సుబ్రహ్మణ్య షష్ఠి కోసం. సో, అట్లా ఫుల్ హెక్టిక్ మస్తు షెడ్యూల్ ఉండే. సో, ఇదంతా నేను 4కే లేసినా అనమాట. 4కి లేస్తే నాకు 6 వరకేమో అయింది. మా వాళ్ళు ఎవ్వరిని లేవద్దని చెప్పినా, మీరెవ్వరు లేవకండి, లేట్‌గా లేవండి. మీరెవ్వరు లేసినా నా పని గాదు. ఇంగ వాళ్ళతోని ఏదో ముచ్చట పెట్టుకొని ఉంటా గదా! అందుకే అస్సలు మీరెవ్వరు లేవకండి. 7 వరకు లేవద్దంటే ఎవ్వరు లేవలే అనమాట. సో, ఇంగ నేనే మెల్లమెల్లగా అన్ని పనులన్నీ కంప్లీట్ జేసుకున్నా. సో, ఇంగ క్లీనింగ్ గూడా చేసేసినా అనమాట. మెయిన్‌గా మళ్ళీ దీపాలు మళ్ళీ వెలిగించాలి గదా దేవునికి. సో, అంతా క్లీన్ జేషిన. ఇక్కడ గూడా అంతా క్లీన్ జేసి, ఊడ్చి, తూడ్చి ఇంగ మళ్ళీ పూలు తీసుకొచ్చినా అనమాట. మందార పూలు. ఎర్ర పూలుండాలి గదా సుబ్రహ్మణ్య స్వామికి. సో, అందుకని జెప్పేసి మందార పూలు తీసుకొచ్చిన. సో, ఫస్ట్ ఇక్కడ ఇంట్లో దేవుళ్ళన్నిటికి పూజ చేషినా అనమాట. మంచిగా ఫుల్లు మందార పూలుండే. సో, దేవుళ్ళకి గూడా అన్ని మందార పూలే పెట్టేసి, ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసేషినా అనమాట. చేసేసి మళ్ళీ పీఠం పెట్టుకున్న. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడానికి. సేమ్ అదే ప్రసాదాలు చిమ్మిలి, చెల్మిడి ఆహ్, ఆవు పాలనమాట మెయిన్‌గా ప్రసాదం సుబ్రహ్మణ్య స్వామికి. మళ్ళీ దీపాలన్నీ పెట్టుకొని, దీపాలకి బొట్టు పెడుతున్ననమాట. పిండి దీపాలు ఇక్కడ 6 పిండి దీపాలు పెట్టాలనమాట మనము సుబ్రహ్మణ్య స్వామికి. వెంకటేశ్వర స్వామికి 7 పిండి దీపాలన్నట్టు. సుబ్రహ్మణ్య స్వామికి 6 పిండి దీపాలు అన్నీ ప్రిపేర్ చేసుకొని, పీఠం మొత్తం రెడీ చేసుకొని, దేవునికి పూలదండ అన్నీ వేసుకొని, ఇంగ రెడీ చేసుకున్నా అనమాట పూజ చేసుకోవడానికి. సుబ్రహ్మణ్య స్తోత్రం ఉంటదన్నట్టు. అది చదువుకుంటూ పూజ చేసుకోవాలి. సో, పూజ మాత్రం మంచిగా జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజ మాత్రం. ఇది మనకి మంత్లీ 2 టైమ్స్ ఒస్తది. పౌర్ణమికొకటి, అమావాస్యకొకటి ఒస్తది గదా! సో, మనకి టైం ఎక్కువ పడతదనమాట. 11 వారాలు మొక్కుకున్నా గదా నేను. సో, ఇంగ నెక్స్ట్ ఒచ్చేసి నాగమ్మ తల్లికి అదే సుబ్రహ్మణ్య స్వామికి, నాగపడిగకి అభిషేకం చేస్తున్నానమాట. కంపల్సరీ అభిషేకం చేయాలి పాలతోటి. మొత్తం పాల సముద్రం నుండి స్వామివారిని తీసినట్టు అట్లా మొత్తం పాలతోటి అభిషేకం చేస్తున్నా నేను. సో, చూడండి. మెయిన్‌గా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉండాలి. మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉండాలి. నాగపడిగ గాని, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం గూడా దొరుకుతది మనకి. దేనికైనా ఏసుకోవచ్చు.
నేనైతే ఈ విగ్రహంకే యేసుకుంటున్నా. అది నాగపడగకే యేసుకుంటున్నాననమాట. నేను అట్లనే మొక్కుకున్నా కాబట్టి అట్లనే యేసుకుంటున్నా. సో, పాలతోటి అభిషేకం జేసి, పసుపు, కుంకుమ అవన్నీ వేసి, వాటర్ వేసి, అట్లా మొత్తం అభిషేకం జేయాలి. సో, చూడండి స్వామివారిని ఇట్లా పాల సముద్రం నుండి తీసినట్టుగా అట్లా అభిషేకం చేయాలనమాట. చేసి, ఆ పడిగని తీసి ఫ్లవర్స్ వేసుకోవాలి. వేసుకొని తీసి మళ్ళీ మొత్తం కడిగి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, ఇంకొక గిన్నెలో అంటే ఒక గిన్నెలో సింహాసనంలాగా పసుపు, కుంకుమ, ఎర్ర పూలు వేసి ఇంగ దేవుడిని కూర్చోబెట్టినా అనమాట. సుబ్రహ్మణ్య స్వామిని కూర్చోబెట్టి ఒక్కొక్క పూలతోటి సుబ్రహ్మణ్య అష్టకం ఉంటదనమాట. సో, ఆ అష్టకం చదువుకుంటూ ఇంగ అన్ని పూలతోటి అభిషేకంలాగా పెట్టుకోవాలనమాట పూలు. మెయిన్‌గా ఎర్ర పూలే పెట్టాలి. స్వామివారికి ఎరుపు రంగంటే ఎక్కువ ఇష్టమనమాట. అందుకే అట్లా పెట్టుకోవాలి. ఈ దీపాలను మనం షట్కోణంలో అంటే మొత్తం ది పసుపుతోటి షట్కోణం వేసుకొని 6 దిక్కులలో 6 దీపాలు పెట్టాలనమాట దేవునికి. సో, చూడండి. ఇక్కడ చూడండి. మొత్తం ఫ్లవర్స్ తోటి మొత్తం పూజ చేసుకున్నాననమాట. మొత్తం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం స్తోత్రాలు అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ గూడా చదువుకుంటూ, మందార పూలు వేసుకుంటూ మంచిగా పూజ కంప్లీట్ చేసుకున్నా. సో, బ్యాక్ టు బ్యాక్ ముందు రోజే వెంకటేశ్వర స్వామిది నెక్స్ట్ డేనే మంచిగా షష్ఠి నాకట్లా పడింది కాబట్టి, పూజ మాత్రం సక్సెస్‌ఫుల్‌గా మంచిగా జరిగిందనమాట. ప్రసాదాలు గూడా చెలిమిడి, చిమ్మిలి, ఆవు పాలు అవన్నీ గూడా దేవునికి సమర్పించుకున్నా. మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి పూజ మాత్రం ప్రశాంతంగా జరిగింది. అదే చెప్తున్నా గదా! ఇంత ప్రశాంతంగా చేసుకోవాలంటే మీరే చెప్పండి. మార్నింగ్స్ అయితేనే మనకు కుదురుతది. అందుకే ఎవ్వరు లేవనప్పుడే నేను పూజ కంప్లీట్ చేసుకుంటా. వాళ్ళు లేసే వరకి మంచిగా నా పూజ కంప్లీట్ అయిపోతది. ప్రశాంతంగా ఉంటది. వాళ్ళకి టిఫిన్స్ చేసేసినా అనమాట. సో, చూడండి మంచిగా ఎర్రటి మందారాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఎంత మంచిగా కనబడుతున్నాడు చూడండి. సో, నెక్స్టొచ్చేసి ధూపం ఇస్తున్నాననమాట స్వామివారికి. హారతిచ్చేషిన. సో, ధూపం ఈడ ఇస్తున్నా. స్వామివారికి చూపించినంక ఇంట్లో మొత్తం చూపించుకోవాలి. సో, నాకైతే ఇప్పుడు మంచిగా పాజిటివ్ వైబ్స్ అసలకి నాన్ వెజ్ తినట్లేదు. ఎప్పుడు ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటున్నా అనమాట. మంచనిపిస్తుంది ఇట్లా చేస్తే. దేవుడు నాకు మంచి ఓపికిస్తున్నాడు. ఈ పూజలు చేయడానికి ఎంత ఓపిక ఇయ్యాలి చెప్పండి. ఎందుకంటే మనం 3, 4కి లేవాలి. మార్నింగే లేవాలి. మాకు అన్నయ్యతోటి ఇంకా నైట్ అంతా ఏడుస్తాడు. అయినా గూడా నేను మొక్కుకున్న. నా కోరిక నెరవేర్చినప్పుడు నేను నా మొక్కు చెల్లించుకోవాలి గదా దేవునికి. అందుకే కంపల్సరీ చేస్తున్నా అనమాట పూజలన్నీ గూడా. సో, ఇంగ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఈ కార్తీక మాసంలో గూడా కొన్ని మొక్కులున్నాయి. అవి గూడా చెల్లించుకోవాలి. సత్యనారాయణ స్వామికున్నాయన్నమాట కార్తీక మాసంలో. సో, అవి గూడా చెల్లించుకోవాలి. సో, ఈ పూజతోటి మూడో వారం కంప్లీట్ అయిపోయిందన్నట్టు షష్ఠి. ఇంకా మస్తు వారాలున్నాయి. మొత్తం 11 వారాలు మొక్కుకున్నా అనమాట. సో, చూడాలి ఇంకొకొక్కటి పూజ మీకు అందరితో షేర్ చేస్తా గదా ఎట్లా. సో, ఇంగ పూజ కంప్లీట్ అయిపోయింది. సో, ఇంగ మా వాళ్ళు లేచిర్రనమాట. సో, ఇంగ వాళ్ళకి టిఫిన్‌లోకి దోస, ఇంకా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా. సో, దానికోసం అని జెప్పేసి చట్నీ ప్రిపేర్ చేస్తున్నా అనమాట. సో, ఇక్కడ ఉప్మా చేస్తున్నా అనమాట. ఉప్మా తినేవాళ్ళు ఉప్మా తింటారు. దోస తినేవాళ్ళు దోస తింటారని జెప్పేసి ఇంగ చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. సో, ఇక్కడ చల్లారబెడుతున్నా అనమాట. సో, దోస పిండి గూడా ఉంది. ఎవరికిష్టమైంది అది చేస్తా అని జెప్పేసి ప్రిపేర్ చేషినా అనమాట. సో, నేనైతే ఉప్మా తిన్నా అనమాట చట్నీతోటి. సో, ఇంగ ఒక ముందు రోజు ఉపవాసం ఉంటాం గాబట్టి మార్నింగ్ ఫుల్ ఆకలైతది గాబట్టి సో, ఇంగ వాళ్ళు టీ తాగుతారు గాబట్టి వాళ్ళకి ఆకలవ్వదు. మా పిల్లలు వీళ్ళందరూ టీ, బిస్కెట్స్ తినరన్నట్టు. సో, అందుకని జెప్పేసి కొంచెం లేట్ చేస్తా అన్నారు. మా చిక్కులో అయితే ట్రైపాడ్‌ని భలే యూజ్ చేస్తున్నాడు చూడండి. ట్రైపాడ్‌కి ఫోన్ పెట్టుకొని చూస్తున్నాడన్నట్టు. మేమైతే షాక్ అయినాం ఆయన టాలెంట్‌ని చూసి. ఇక్కడ మధు పేపర్ చూస్తున్నాడు. భలే అనిపించింది అసలకి ట్రైపాడ్‌ని ఇట్లా కూడా యూజ్ చేస్తారా? మనం పట్టుకుంటే మెడలు నొస్తాయని చెప్పేసి మంచిగా ట్రైపాడ్‌కి పెట్టుకొని సోఫాలో కూర్చొని బెడ్‌లో పడుకుంటే బెడ్‌లో పెట్టుకొని చూసిండు. సోఫాలో కూడా చూస్తుండు. ఎక్కడికెళ్ళినా ట్రైపాడ్ తీసుకొని ఎళ్ళిండన్నట్టు. మేమైతే షాక్ అయినాం అసలు ఈ ట్రైపాడ్‌ని ఇట్లా కూడా యూజ్ చేస్తారా అనేసి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంగ వాళ్ళకి టిఫిన్స్ చేసినా అనమాట. దోస చేసినా. ఇంగ తినేవాళ్ళు తింటున్నారన్నట్టు. ఇంగ ఆ రోజు లంచ్‌లోకి కాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా అనమాట. సో, ఆ రోజు గూడా నాకు ఒక ఉపవాసమే. షష్ఠి రోజు గూడా ఒక పొద్దే అనమాట. ముందు రోజు ఒక పొద్దే, ఆ రోజు ఒక పొద్దే. సో, ఇంగ తినిపిస్తుందనమాట పిల్లలిద్దరికీ మా ఆడపడుచు. సో, పిల్లలిద్దరు గూడా తినేషిర్రు. ఇంగ కన్నయ్య ఇక్కడ ఆడుతున్నాడన్నట్టు పొట్టోడు ఆ రోజు. ఇంగ వాళ్ళెళ్ళిపోతూ అంటే ఇంగ ఏడుస్తాడేమో అని భయపడుతున్నాం. ఇంగ వాడిని గూడా తీసుకెళ్తా అన్నదనమాట మా ఆడపడుచు. యాక్చువల్‌గా మధు ఒక పెళ్ళికెళ్తున్నాడు. ఎళ్ళేటప్పుడు డ్రాప్ చేసి, మళ్ళా పెళ్ళికెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొస్తా అని జెప్పి తీసుకెళ్ళిండనమాట. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికెళ్ళిండు కన్నయ్య ఆ రోజు. ఇంగ నాకు 2 పూజలు చేసుకున్నా. నువ్వెట్లా అలసిపోయినావు సో, అప్పుడెక్కడ రెస్ట్ తీసుకో అని జెప్పేసి తీసుకెళ్ళిర్రు. ఆఫ్టర్‌నూన్ 12కి అట్లా ఎళ్ళిరన్నట్టు. కన్నయ్య వాళ్ళతోనెళ్ళి మళ్ళా ఈవినింగ్ 7కి అట్లా వచ్చిండన్నట్టు. అస్సలు ఏడవలేదట. నేను ఫుడ్ పెట్టి పంపించిన. మంచిగా చిక్కు బావ
మిన్నక్కతోటి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసిండు. మళ్ళీ ఈవినింగ్ మా మదర్ తీసుకొచ్చిండు అన్నట్టు. నేనైతే నాకే అనిపించింది పొట్టోడు భలే పోతుండు కానీ నాకే ఫుల్ లోన్లీగా అనిపించింది. అసలు ఆ రోజైతే పిచ్చి లేచిందనే చెప్పాలి ఒక్కదాన్ని. ముందు రోజు ఇంట్లో అందరూ ఉన్నారు కదా, ఉండి ఉండి ఒక్కసారి పోయేసరికి అసలు నాకు ఇంట్లోనే ఉండబుద్ధి కాలే, అంత లోన్లీగా అనిపించింది. ఇంకా కానీ తప్పదు, ఏం చేద్దాం. ఇంకా వానికి కూడా అందరు ఇంటికి వెళ్ళాలని ఉంటుంది కదా పిల్లలతో పాటు. సో, వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి మంచి వాళ్ళ చిక్కు బావతోటి మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసిండు. మొన్ననేమో వినాయక చవితి అప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళిండన్నట్టు. ఆ రోజు ఒక రోజు మొత్తం అక్కడ స్టే చేసిండు. మా అక్క ఉండే, సో మా అక్క చూసుకుంది. ఈ రోజైతే మంచిగా మా ఆడపడుచు మంచిగా పడుకోబెట్టిందన్నట్టు. యాక్చువల్‌గా అసలు పడుకోడు, ఎవరు పడుకోబెట్టినా సైలెంట్‌గా జో కొడితే మంచిగా పడుకున్నాడట. అదే చెప్తుంది. మంచిగున్నాడు ప్రియాంక. కానీ చిక్కు మిన్నుంటనే ఉన్నాడు. వాళ్ళు లేకపోతే కుయ్ కుయ్ అనుకుంటున్నాడని చెప్తుందన్నట్టు. వాళ్ళిద్దరి కోసమే ఎళ్ళిండు. వాళ్ళిద్దరు ఉన్నారు కదా, మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసిండు. చూస్తుండన్నట్టు. నేను వస్తలేదు ఏందని చూస్తుండు. అమ్మ దా దా అని పిలుస్తుండు అన్నట్టు. నేను రాను, నువ్వు ఒక్కనివే పో అంటే చూడండి ఎట్లా పెట్టిండో ఫేస్, డల్గా పెట్టిండు. ఏం కాదు కన్నయ్య, డాడీ ఉంటాడే అని చెప్తే ఇంకా సప్పుడేకున్నాడు అన్నట్టు. ఇంకా బాగా చెప్తున్నాడు చూడండి ఎట్లా బాగా చెప్తుండో. వాడు పోతుంటే నాకే వెరైటీ అనిపించింది. కానీ ఏం కాదు, మళ్ళీ ఈవినింగ్ వరకు వస్తాడు కదా అని సైలెంట్గా ఉన్నా అన్నట్టు. కానీ వాడు వెళ్ళినాక కూడా ఎవరైనా పిల్లలు ఏడిస్తే ఇంకా నాకు అదే ఆలాపన అన్నట్టు. కన్నయ్య లేచిండు కావచ్చు, కన్నయ్య పడుకుంటాడు కదా 1 to 2 to 4 అట్లా పడుకుంటాడు కదా. ఇంకా 2 to 4 మధ్యలో ఎవరు ఏడ్చినా కూడా మా బ్లాక్లో పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా, ఏడిస్తే ఏమో కన్నయ్య ఏడ్చిండు కావచ్చు, కన్నయ్య ఏడ్చిండు కావచ్చు, అదే ఆలాపన ఉందన్నట్టు నాకు అసలుకి. అట్లా ఉండే, ఎందుకంటే ఇక వాడు అతో రోజు నాతోనే ఉంటాడు కాబట్టి ఇంక అట్లనే అలవాటు అయిపోతుంది. ఇంకా తప్పదు కొన్ని కొన్ని సార్లు. వాడు కూడా ఎంజాయ్ చేయాలి కదా పిల్లలతోటి. సో ఇంకా లంచ్ తినేసిన అనమాట. క్యాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా కదా, సో దేవుని దగ్గర పెట్టేసి నైవేద్యం పెట్టేసి దేవునికి, సో ఇంకా ఆ ప్లేట్ని మనమే తినాలన్నమాట. సో ఇంకా లంచ్ చేసేస్తున్నా. సో అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు అన్నట్టు, కానీ తినాలి తప్పదు. ఇంకా లంచ్ చేసేసి కొంచెం అట్లా కూర్చునడో లేదో ఇంకా ఈవినింగ్ వచ్చేసిండు అన్నట్టు కన్నయ్య మంచిగా. ఇంకా వస్తూ ఏడుస్తున్నాడట, రాడాట ఇక్కడికి, అక్కడే ఉంటాడట, అత్త దగ్గరే ఉంటాడట. చెప్తుండన్నట్టు మరి రాడాట, అక్కడే ఉంటాడట, ఏడుస్తుండు రానని అని చెప్తుండ అన్నట్టు. సరే అయితే వెళ్ళవులే, హాలిడేస్కి వెళ్ళవులే అన్నాక సైలెంట్గా ఉన్నాడు అన్నట్టు. ఇంకా మనం డైవర్ట్ చేయడానికి మేము సైలెంట్గా మార్కెట్ ఉంటుంది అనమాట ఆదివారం రోజు, సో మార్కెట్ తీసుకెళ్ళాం. సో ఇంకా డైవర్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మార్కెట్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దేవుని దగ్గర దీపం ముట్టించిన అనమాట. కంపల్సరీ ముట్టియాలి, ఈవినింగ్ కూడా కంపల్సరీ దీపం ముట్టియాలి దేవుని దగ్గర. మనం ఎప్పుడు పీఠం పెట్టుకున్నా కూడా కంపల్సరీ షష్ఠి దేవునికైనా, సుబ్రహ్మణ్య స్వామికైనా, వెంకటేశ్వర స్వామికైనా ఎవరికైనా కంపల్సరీ ముట్టియాలి. సో ఇంకా పూజ అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో పీఠం తీసేసి దేవుళ్ళన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి ఇంట్లో దేవుళ్ళన్నిటికీ పూజ కంప్లీట్ చేసుకున్నా అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ కంపల్సరీ పూజ చేయాలి. దేవుళ్ళ ఫొటోస్ ఎక్కడెక్కడ పెట్టేసినాక మళ్ళీ దేవుళ్ళన్నిటికీ పూజ చేసి పీఠం అవన్నీ పక్కన పెట్టేసి మనం చేసుకున్న పిండి దీపాలు ఉంటాయి కదా, ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలన్నమాట. సో అట్లా వేసేస్తా ప్రతిసారి కూడా. సో ఈసారి సక్సెస్ఫుల్గా డే ఆఫ్టర్ డే, ఫస్ట్ రోజు ముందు రోజు వెంకటేశ్వర స్వామి, నెక్స్ట్ డే సుబ్రహ్మణ్య షష్ఠి పూజ మంచిగా బ్యాక్ టు బ్యాక్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వీక్ ఇంకెక్కువ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామిది అయితే ఇంకొక వారం అయితే కంప్లీట్ అయిపోతుంది. వడ్డీ వారం ఒక్కటి చేయాలి. నెక్స్ట్ వీడియో అదే రాబోతుంది, చూసేయండి.